హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ హెల్దీ టిప్స్. ఈరోజు మనం మన హెయిర్ని హెల్దీ హెయిర్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మన హెయిర్ చిట్లిపోతుంది అంటే మీనింగ్ మన హెయిర్ అనారోగ్యంగా ఉంది అని అర్థం. మనకు ఎప్పుడైనా ఫీవరు, కోల్డ్ వచ్చినప్పుడు మనం ఎంత బాధపడతామో మన హెయిర్కి తగినన్ని విటమిన్స్, మినరల్స్ దొరకనప్పుడు మన హెయిర్ కూడా అంతే బాధపడుతుంది. సో అందు గురించి మనకి అనారోగ్యంగా కనిపిస్తుంది, అంటే చిట్లినట్టు కనిపిస్తుంది. దానికి కావలసిన విటమిన్స్ కానీ మనం అందిస్తే మళ్ళీ హెయిర్ ఆరోగ్యవంతంగా ఎంతో అందంగా కనిపిస్తుంది. మనకి మన హెయిర్ ఎందుకు చిట్లిపోతుందంటే మెయిన్ హెయిర్ డ్రైయర్, హెయిర్ రోలర్స్ అండ్ పొల్యూషన్, సన్ ఎఫెక్ట్, ఇవన్నీ మనం హెయిర్ని లూజ్గా వదిలేసి బయట తిరిగినప్పుడు ఆ ఎండ వల్ల మన హెయిర్ చాలా డల్గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది. దానివల్ల మన హెయిర్ చాలా అన్హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది. దానికి మనం ఈరోజు మంచి టిప్ తెలుసుకుందాము. ఆల్మండ్ ఆయిల్ 3 టీ స్పూన్స్ అండ్ 1 ఎగ్. మీరు ఎగ్ వైట్ అన్నా వేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో యాడ్ చేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పడని వాళ్ళు ఓన్లీ ఎగ్ వైట్ని యాడ్ చేసుకుందాం. ఎగ్ వైట్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం హనీ కూడా యాడ్ చేద్దాం. హనీ చాలామందికి నమ్మకం ఉంది, హనీ వల్ల మన హెయిర్ వైట్గా అయిపోతుంది, సో హనీ హెయిర్కి తగలొద్దు, ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. కానీ హనీ వల్ల హెయిర్ వైట్గా కానే కాదు, ఇంకా హనీలో మనకి విటమిన్స్ బి ఉంటుంది, ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటి వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా అవుతుంది. మనకి హెయిర్ ప్యాక్ కూడా చాలామంది హనీనే వాడతారు. ఓకేనా ఫ్రెండ్స్? హనీ వల్ల మన హెయిర్ వైట్గా కాదు. ఓకే, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసి మన హెయిర్కి బాగా అప్లై చేసేసుకోవాలి. బాగా అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవాలి. మసాజ్ చేసుకొని రోల్ చేసేసుకుందాము. మన హెయిర్ స్ప్లిట్ హెయిర్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయో మొత్తం వచ్చేసి ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, అంటే ముందు నుంచి వెనుక వరకు చివరి భాగంలో బాగా స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. చివరి దాకా స్ప్లిట్ అయిపోయి ఉంటాయి, బాగా చిట్లిపోయి ఉంటాయి. దాని గురించి మొత్తం బాగా అప్లై చేసేసుకొని బాగా రోల్ చేసేసుకొని ఆరనివ్వాలి. బాగా 30 మినిట్స్ అలా ఆరనిచ్చామనుకోండి. తర్వాత ఆరిపోయిన తర్వాత మనం హెడ్ వాష్ చేసుకుందాము లైట్ షాంపూతో. ఓకేనా? అలా వాష్ చేసేసుకున్న తర్వాత వీక్లీ 2 టైమ్స్ చేసి చూడండి. 2 వీక్స్లో మీకు కంప్లీట్గా స్ప్లిట్ హెయిర్స్ అనేవి పోతాయి. ఓకేనా? మనం ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. అంతేకాని స్ప్లిట్ హెయిర్స్ వచ్చాయని కట్ చేస్తే మాత్రం అవి పోవు. ఎందుకంటే మనకి జ్వరం వచ్చిందని టాబ్లెట్ వేసుకోకపోతే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు కదా. సో అలాగే మన హెయిర్ని మనం రిపేర్ చేసుకోవాలి. రిపేర్ చేసుకుంటేనే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ టిప్ పాటించాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ టిప్ నచ్చుతుందని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్.